మహాశివరాత్రి జాగరణ ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం, రాత్రంతా నిద్రపోకుండా ఉండటం మాత్రమే కాదు. దీని వెనుక అత్యంత లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు వివరించిన దాని ప్రకారం శివరాత్రి జాగరణ అంటే మనలోని అజ్ఞానాన్ని వదిలి ఆత్మజ్ఞానాన్ని మేల్కొల్పడం. ఒకటి, విద్యలకు ఆద్యుడు పరమశివుడు. మనం అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమః శివాయ అని ఎందుకు రాస్తామంటే సమస్త విద్యలకు మూల పురుషుడు శివుడే. ఆయన ధనుర్విద్యకు పినాకపాణి, సంగీతానికి నాట్యానికి నటరాజు మరియు కవిత్వానికి ఆద్యుడు. పరశురాముడి వంటి మహావీరులకు ధనుర్విద్యను ప్రసాదించింది ఆ శంకరుడే. 2, అహంకారం వీడితేనే శివదర్శనం. శివపురాణంలోని బ్రహ్మ విష్ణువుల కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుంది. శివుని అంతు చూడాలని విష్ణువు భూమి తవ్వడం, బ్రహ్మ ఆకాశంలోకి వెళ్లడం వారి అహంకారానికి ప్రతీక. మనలో నేను అనే అహంకారం ఉన్నంత కాలం దైవం మన కళ్ల ముందే ఉన్నా మనం గుర్తించలేము. ఆ అహంకారాన్ని వదిలేసినప్పుడే నిజమైన శివతత్వం బోధపడుతుంది. 3, గతానికి భవిష్యత్తుకు దూరంగా. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే గతం పాస్ట్. విష్ణువు భూమిని తవ్వినట్లుగా మనం పదే పదే గతంలోని చేదు జ్ఞాపకాలను తవ్వుకుంటూ బాధపడకూడదు. భవిష్యత్తు ఫ్యూచర్. బ్రహ్మ ఆకాశంలోకి వెళ్ళినట్లుగా రాబోయే కాలం గురించి అనవసరంగా భయపడకూడదు. ఈ రెండింటిని వదిలిపెట్టి వర్తమాన క్షణంలో ప్రెజెంట్ మూమెంట్ జీవించడమే అసలైన ఆధ్యాత్మికత. మనసును నిలకడగా ఉంచి ఆత్మచింతన చేయడమే శివరాత్రి రోజు మనం చేయాల్సిన ముఖ్యమైన పని. 4, నిర్మాల్యాన్ని తొలగించడం అంటే లింగానికి పూజ చేసే ముందు నిన్నటి పూజ ద్రవ్యాలను నిర్మాల్యం ఎలాగైతే తీసివేస్తామో అలాగే మన మనసులోని నిన్నటి కోపతాపాలను, అసూయను తొలగించాలి. అప్పుడే మనలో ఉన్న శివుడు ఆత్మ ప్రకాశిస్తాడు. ముగింపు. నిద్రపోకుండా ఉండటం ఒక ఎత్తైతే మనసును పరమాత్మ వైపు మళ్లించడం అసలైన జాగరణ. ఈ శివరాత్రికి ఆ మహాదేవుని కృప అందరికీ కలగాలని కోరుకుందాం. ఓం నమః శివాయ.